దేవుడా, అడగకుండానే ఒక మంచి మొగుడినిచ్చును, కానీ దాని తోడుగా ఒక తింగర్ దాన్ని బిడ్డకిచ్చును. ఈరోజు దాని 10th రిజల్ట్స్ అయ్యా, ఏదో ఒకటి చేసి నువ్వే పాస్ చేయాలి. అమ్మా అమ్మా, ఏందే అమ్మా, ఇది చూడవే. అమ్మా, పాస్ అయిపోయింది. హా. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, చెవులు జర పెద్దగా చేసుకొని విను. రేపు పొద్దుగాల నుండి నేను లేచే ముందే వేడి వేడి కాఫీ నా బిడ్డ పక్కన రెడీగా ఉండాలి. కిచెన్లో మిక్సీ ఆఫ్లో ఉండాలి, కుదిరితే నీ నోరు కూడా. వెరీ ఇంపార్టెంట్, కొన్ని రోజుల వరకు ఉప్మా అనే పేరే ఇంట్లో వినపడకూడదు. టీవీ నాకు నచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటా, ఫోన్లో డేటా అయిపోయే వరకు చూసుకుంటా. ఇవి నా రూల్స్. ఇవన్నీ సరే, మనం ఇంటర్లో తీసుకుపోయే సబ్జెక్ట్ కోచింగ్ ఎవరు పోతారు? మొన్నటి వరకు స్కూల్ టైంకి 10 నిమిషాల ముందుగా లేచేదాన్ని, ఇప్పుడు అట్లా కుదరదు. పొద్దున 4కి లేచి కోచింగ్ క్లాస్కి పోవాలా. వచ్చేసరికి నీ బెడ్ పక్కన వేడి వేడి కాఫీతో పాటు ఉప్మా రెడీగా ఉంటుంది. గది నచ్చినా నచ్చకపోయినా గది తిని నువ్వు మళ్ళీ తీసుకున్న కోచింగ్ క్లాస్కి పోవాలి. నువ్వు వచ్చేసరికి గదే ఉప్మా ఈసారి టేబుల్ మీద రెడీగా ఉంటుంది. 6 వరకు టీవీ ఆఫ్ కావాలా, కుదిరితే నీ ఫోన్ కూడా. నువ్వు అనుకున్నట్టు ఈ ఇంట్లో ఎవ్వరు రూల్ ఉండదు, ఉండేది ఒకటే రూల్, మీ అమ్మ రాముల రూల్. ఇప్పుడు నువ్వు చెప్పినవని వింటా గాని ఆ ఉప్మా మాత్రం వద్దే. ఇంకెక్కువ మాట్లాడితే కోచింగ్ క్లాస్కి లంచ్ బాక్స్లో కూడా గదే పెడతా.